మగ్గం వర్క్ బ్లౌజ్ నెక్ కట్ చేసుకునే విధానం. ఈ మగ్గం వర్క్ నెక్ వెడల్పు వచ్చిందనుకోండి, మనం తీసుకున్న జాకెట్ గల్ల వెడల్పు తక్కువగా ఉందనుకోండి, ఇప్పుడు వీళ్ళ బ్లౌజ్ యొక్క నెక్ వచ్చేసి 2 ఇంచెస్ ఉందండి. మగ్గం వర్క్ జాకెట్ యొక్క నెక్ 6.5 ఉందండి. అంటే మనకి ఒక 2.5 ఇంచులు ఎక్కువ ఉంది. దీన్ని ఈ జాకెట్కి ఎలా కుట్టుకోవాలనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇప్పుడు ఇది వచ్చేసి మధ్యలో సెంటర్లో మనం ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలండి. 6.5ల మధ్య 6.5 అంటే మనకి సెంటర్ డాట్ ఎక్కడ వస్తుందండి, ఇక్కడ 3.5 దగ్గర వస్తుందండి. అలానే మధ్యలో కూడా చెక్ చేసుకోండి, పావు తక్కువ 7 ఉందండి. అంటే 3.5 ప్లస్ ఒక గీత. అలానే లాస్ట్ ఎండింగ్లో కూడా సెంటర్లో చెక్ చేసుకోండి. ఇక్కడ 5 ఇంచెస్ ఉందండి. ఇందులో సగభాగం 2.5. ఇలా ఒక మార్కింగ్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత వీళ్ళ నెక్ ఎంత అండి, 2 ఇంచులు. 2 ఇంచులు అంటే మనం కుట్టుతో సహా తీసుకుంటాం కదండి. వీళ్ళ నెక్ అసలు 2 ఇంచులు, కుట్టు వేస్తాం కదండి, అందుకోసం పావు ఇంచు అంటే 2.5 అసలు గల్లండి వీళ్ళది. అంటే అసలు గల్ల ఇక్కడ వర్క్ దగ్గర నుండి ఇలా మార్కింగ్ పెట్టుకోండి. అలానే ఇట్లా లాస్ట్కి 2.5 దగ్గర ఇలా మార్కింగ్ పెట్టుకోండి. ఈ మధ్యలో ఉన్నది మనకి ఎక్స్ట్రా పీస్ అని అర్థం అండి. ఇలా పెట్టుకున్న తర్వాత వీళ్ళ నెక్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు కొలుచుకోండి. ఇలా ఈ విధంగా అంటే ఇక్కడ వరకు ఉందండి, కుట్టుతో సహా ఇక్కడ వరకు ఉందండి. ఈ నుండి మనం మధ్యలో ఇక్కడ కుట్టుకు వేస్తాం కదండి, 1/2 ఇంచ్ కుట్టుకు వదులుకుంటాం కదా. వీళ్ళ నెక్ వచ్చి అసలు ఇక్కడ కుట్టు ఇక్కడ ఉంది. ఇలా పెట్టేసుకోవాలండి. ఇలా ఒక మార్కింగ్ స్ట్రేట్గా ఇలా. అదేవిధంగా ఇటు కూడా ఇలా పెట్టుకొని ఇటు కూడా స్ట్రేట్ మార్కింగ్. ఈ 2 మార్కింగ్లని ఈ విధంగా లోపలికి మడిచి సెంటర్ ఇక్కడ ఉందండి. ఇలా ఈ విధంగా మడిచి వీళ్ళ నెక్ వచ్చేసి ఇలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకొని చుట్టూతా కట్ చేసుకోవాలండి. మగ్గం వర్క్ జాకెట్లు కట్ చేసేటప్పుడు ఈ టిప్పునైతే ఖచ్చితంగా పాటించాలండి.